కాబట్టి ఈరోజు వల్లభనేని వంశీ మీద పెట్టినటువంటి తప్పుడు కేసుని విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే సంబంధిత అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని గారిని కూడా ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు. ఆ హౌస్ అరెస్ట్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. సార్ విన్నామన్నా హైకోర్టు పోలీసులు గట్టిగా హెచ్చరించింది, హైకోర్టు కూడా తప్పుదారి పట్టిస్తున్నారని, మా దేశాన్ని కూడా పట్టించుకుంటారు. అయినా సరే ఎందుకు మాట్లాడలేదు పోలీసులు? ఇప్పుడు చూసాం కదా మనం, నిన్న డీజీపీ గారిని కూడా అవసరమైతే కోర్టుకు పిలుస్తాము అని చెప్పింది. అంటే న్యాయస్థానాల యొక్క తీర్పులు కానీ, న్యాయస్థానాల యొక్క డైరెక్షన్ కానీ వీళ్ళకేం పట్టట్లేదు. వీళ్ళకి పడుతున్నదల్లా, వీళ్ళు నడుస్తున్నదల్లా ఏ రాజ్యాంగం